అసలు ఏమన్నా ఏమన్నా అన్నాయే నువ్వు వస్తావని పాపం వెళ్ళు అలా వెళ్ళు. నువ్వు చూసి భయపడి అటు వెళ్ళిపోతున్నాయి అవి. అయితే ఆ గేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్ళారా. అగో పార్వని 5 స్టార్ నాకే కదా. అయ్యి మామూలు నీకు ఇష్టం ఉండదు కదా 5 స్టార్ అంటే. అన్నిసార్లు చేతికి ఇవ్వచ్చు కదా. పేస్ట్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్ 5 స్టార్ని పేస్ట్ చేసి ఇచ్చాడు మా జీతి బాబు. దా బెదిరించుకోవట్లని పాపం పారిపోతున్నాయి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి, రోజు అనుకుంటున్నాను బట్ కుదరట్లేదు. ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయింది. ఫొటోస్ అవి డిలీట్ చేసేయాలి. వీడియో ఎడిటింగ్ చేసి సేవ్ చేస్తుంటే సేవ్ పోతుంది. ఇంకా అలాగా ఇంట్రెస్ట్ పోయి చేయట్లేదు. ఇప్పుడు కొన్ని ఫొటోస్ అవి తీసేసాను వీడియోస్. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, చూడాలి ఇదన్నా సేవ్ అవుతుంది ఏమో అని చూస్తాను. సేవ్ అయితే మీకైతే వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా రోజైతే మిషన్ కుట్టాను. ఏం కుట్టానంటే లంగా కుట్టాను. కటింగు ఇంకా వీడియో ఏం తీయలేదులేండి, ఎందుకంటే ఆల్రెడీ నేను లంగా కటింగు స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మీ లంగా మీరు కుట్టుకోవాలి అనుకుంటే కనుక ఆ వీడియోని అయితే చూడండి. ఒకవేళ మీకు వీడియో కనిపించకపోతే కామెంట్ చేయండి, నేను వీడియో లింక్ అయితే పిన్ చేస్తాను. ఇంకా ఈ మధ్య బ్లౌజెస్ కూడా కుట్టాను, కానీ అసలు ఏం వీడియోస్కి ఇలా ఫోను ఎందుకో స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది. అప్పటికి చాలా డిలీట్ చేస్తున్నాను. ఎన్ని చేసినా సరే అసలు కొంచెం వీడియో తీసేసరికి ఇంకా ఫుల్ అయిపోతుంది. ఇవి ఏంటంటే మిషన్వి కటింగు స్టిచ్చింగు చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, ఒక అరగంట పైనే పడుతుంది. అంత రికార్డ్ చేయాలంటే చాలా కష్టం. మీకు పెట్టేదానికంటే నేను రికార్డ్ చేసినప్పుడు ఎడిటింగ్కి నాకు కంటెంట్ అంటే మనం మిషన్ కుట్టినప్పుడు వీడియో ఆన్ చేసేస్తాం కదా, ఎక్కువ ఉంటుంది. అదంతా కట్ చేసి మీకు పెడతాను, కానీ ఇది ముందు రికార్డ్ చేసినప్పుడు ఒక గంట వీడియో లాగా ఉంటుంది. ఇంకా అది ఎంత అవ్వదని చెప్పి ఇంకా నేను వీడియోస్ తీయలే. ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంక ఇక్కడ లంగా కూడా కుట్టేశాను. ఇంకా దీనికి పొడుగు ఒకటి చూసుకోవాలి. నడుము ముక్క అతికేసాను. ఇంకా మనకు ఆది ఇచ్చిన లంగా ఉంటుంది కదా, ఆది లంగా ఇప్పుడు మనం కుట్టిన లంగా చూసుకోవాలి. నేను పైన వేసిందేమో ఆది లంగా, కిందది ఇప్పుడు కుట్టిన లంగా. ఆది లంగా కంటే కింద లంగా బాగుంది చూసారా, అదంతా డిబ్బీ వస్తుంది. కాకపోతే ఆది లంగా మీద కొంచెం పొడుగు పెడతాను, మిగతాది కొంచెం పెద్ద డిబ్బీ వస్తుంది. ఎందుకంటే క్లాత్ 2.5 మీటర్లు తీసుకున్నాను, అందుకు కొంచెం పొడుగు వస్తుంది. అలాగని తీసుకోకపోతే మనం నడుము పట్టికి వీటికి సరిపోదు. అలా అడ్జస్ట్ చేసి కుట్టుకుంటామంటే ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. 2.25 కూడా అలా తీసుకోవచ్చు, సరిపోతుంది. ఇది 2.25 2.5, పెద్ద లంగాలు అయితే 2.5 తీసుకోవాలి. ఇంక ఇక్కడ అన్నం అవన్నీ కూడా వండేసాను. ఇది నెక్స్ట్ డే, ఇందాక లంగా కుట్టింది ముందు రోజు, ఆ తర్వాత ఏం వీడియో తీయలే. ఈ నెక్స్ట్ రోజు మాట ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేసుకోవాలి కదా, నేను ఇంకా అందుకని చెప్పి వెజిటేబుల్ రైస్లా చేసేద్దామని నా దగ్గర ఒక బంగాళదుంప క్యారెట్లు ఉన్నాయి, ఒక ఉల్లిపాయ కట్ చేసేసి కొన్ని పచ్చిమిరకాయలు వేసి వెజిటేబుల్ రైస్లా చేసేసాను. అదైతేనే ఫాస్ట్గా అయిపోతుంది, అందుకని చెప్పి ఇంకా త్వరగా వండేద్దాము అని అలా చేసాను. ఇంకా ఇందులోనే నేను ఎగ్ కూడా వేస్తాను. ఎగ్ నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎగ్ వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది, బట్ ఎగ్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది కదా. అబ్బాయికి కూడా ఎగ్ ఇస్తాము, అందుకని చెప్పి ఎగ్స్ వేసాను. మీకు ఇష్టమైతే ఎగ్ వేసుకోవచ్చు, లేకపోతే ఉట్టిగా కూడా చేసుకోవచ్చు. వెజిటేబుల్ రైస్ బాగానే ఉంటుంది. లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా మనం కుక్ చేసేసుకోవచ్చు. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు మీ పిల్లలు తినేలో ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా వేసుకోవచ్చు. ఎగ్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నా బాగుంటుంది. లేకపోతే వెజిటేబుల్ మసాలా ఉంటుంది కదా, వెజ్ మసాలా, అది కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్ అని చెప్పి నేను మసాలాలు ఏమి వేయట్లేదు. నేను నార్మల్గా అయితే ఎగ్ ఫ్రై ఉంటుంది కదా,
అందులో కూడా చిన్న మసాలా వేస్తాను బాగుంటుందని చెప్పి ఇంక ఇక్కడైతే కలిపేసి బాక్స్ పెట్టేశాను. ఇది పిల్లోడు స్కూల్లోకి లాస్ట్ రోజు అన్నమాట. ఆ రోజు లంచ్ బాక్స్ తెచ్చుకోమన్నారు, అందుకని చెప్పి వెజిటేబుల్ రైస్ అని అలాగే బాయిల్డ్ ఎగ్, ఈ మధ్య ఎగ్స్ తింటున్నాము. ఇప్పుడు ఎగ్ ఉడకబెడితే అది కూడా బాక్స్లో పెట్టేశాను. ఇంకా వంట అయిన తర్వాత ఇంకా సామాన్లు అవన్నీ కడిగేసుకున్నాను. ఇంకా మందార పూలు ఆ రోజు చాలా ఎక్కువ ఇడిసినాయి, వేస్ట్ చేయడం ఎందుకు, సరే తలకి పెట్టేసుకుందాము, తల అంటేసుకుందాం అని చెప్పి ఇంకా పూలన్నీ కూడా కోసి ఇక్కడ పెట్టాను. అంటే పూలు కోయడం అంటే ముందు రోజు మొగ్గలు కోసేసాము, దాన్ని ఇక్కడ పెట్టేశాను. పని అంతా అయిన తర్వాత ఇంకా తలకైతే పెట్టుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ అయి పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది వాష్ చేసినప్పుడు ఉంటుంది ఒక రకంగా ఉంటుంది. నేను ఇందులో ఏమేమి వేసానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అసలు నేను ఎక్కువగా ఇలాంటివి షేర్ చేయను కదా, సరే అలాగే పెట్టుకుంటున్నాను వీడియో తీద్దాము అని చెప్పి ఆ రోజు ఎందుకో వీడియో తీశాను, లేకపోతే నేను అసలు వీడియోస్ తీయను ఇలాంటివి ఏమీని. ఎప్పుడో ఒకసారి ఒక హెయిర్ మాస్క్ పెట్టాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అంటే అప్పుడు షార్ట్ వీడియో పెట్టాను, ఫుల్ వీడియోలో కూడా పెట్టాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సరే మళ్ళీ చాలా రోజులైంది కదా ఈ వీడియోలో కూడా పెడదాము అని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. ఇది కాకుండా మీకు మందార పూలు ఎక్కువ ఉంటే ఆయిల్ కూడా కాసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని. నేను కూడా అనుకున్నాను కానీ నూనె ఈ మధ్య అసలు మందార పూలే ఇడవట్లేదు. ఇట్లకి కాడు ఉంటుంది కదా, నా పచ్చది అవంతా తీసేస్తున్నాను. మీకు కావాలంటే మధ్యలో ఉన్నది కూడా తీసేసుకోవచ్చు, లేకపోతే అలా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. మాకు ఎలాగా కలబంద కూడా మొక్క ఉంది, అది కూడా తెచ్చుకున్నాను. కలబంద కూడా కట్ చేసేసుకున్నాను. పైన గ్రీన్ది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. నేను తీసేసాను, అలానే అక్కడక్కడ ఉన్నా సరే ఉంచేసాను. కావాలంటే గ్రీన్తో పాటు వేసేసుకోవచ్చు. నేను మధ్యలో గుజ్జు మాత్రమే తీసుకున్నాను. ఉల్లిపాయ కూడా వేసాను ఇందులో ఒకటి. ఉల్లిపాయ మీకు పడితే వేసుకోండి, కొంచెం కళ్ళు అయ్యి మండుతాయి. కాకపోతే ఉల్లిపాయ డాండ్రఫ్ అయ్యి ఉంటే మంచిదే, ఉల్లిపాయ వేసుకుంటే పోతుంది. ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కళ్ళు మండుతాయి, కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఇంక ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కలబంద కూడా వేసేసుకున్నాను. ఉంటే మెంతులు ఉంటాయి కదా, మెంతులు నానబెట్టుకుని కూడా వేసుకుంటే తల చల్లగా ఉంటుంది. నేను ఆ రోజు మెంతులు నానబెట్టలేదు, అందుకే ఇంకా ఇలా ఇందులో జస్ట్ వేసాను. మీ దగ్గర ఉంటే ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ముందుగా అనుకుంటే ముందు రోజు నైట్ మెంతులు నానబెట్టే, ఆ రోజు పొద్దుట మొగ్గులు ఎక్కువ ఉన్నాయి కదా, దేవుడికి పెట్టక కూడా ఇంకా చాలా ఎక్కువ పువ్వులు ఉండిపోయాయని ఇంక సరే అని మాస్క్ చేసుకుందామని ఇంకా ఆ రోజు అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి ఇంకా ఉల్లిపాయ వేసుకున్నాను. ఇంకా అలాగే కలబంద వేసుకున్నాను. మీకు కావాలంటే మెంతులు ముందుగానే నానబెట్టేసుకుని అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బ్లాక్ అవుతుంది హెయిర్ కావాలనుకుంటే. ఏమో నాకైతే కరివేపాకు వేసుకుంటే కొంచెం తలపోటుగా అనిపిస్తుంది. ఇంకా గోరింటాకు కూడా కొంచెం హెయిర్ ఎందుకో రెడ్ అనిపించింది, అందుకే నేను మానేశాను. ఇంకా ఇదంతా మిక్సీ పడితే చూసారు ఎలా ఉందో, ఇదంతా మందార పూలు కలబంది అంతా జిగురు కదా, భలే ఉంది చూడడానికి. కలర్ మాత్రం చాలా బాగుంది. ఇంకా జుట్టుకి అంటించుకున్న తర్వాత కడిగేటప్పుడు అనిపించింది అసలు జిగురు చాలా ఎక్కువ టైం పట్టింది, త్వరగా అసలు వదలలేదు. మరీ ఎక్కువ ఎండిపోయే వరకు తలకైతే ఉంచుకోకండి, ఒక 20 నిమిషాల కంటే ఎక్కువ. 20 నిమిషాల తర్వాత వాష్ చేసేసుకోండి. జుట్టు అయితే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా మెత్తగా అనిపిస్తుంది. ఇంక నేను కూడా హెయిర్ మాస్క్ అయితే పెట్టేసుకుంటాను. ఈరోజు స్నానం చేసిన తర్వాత వంట వండాను. పొద్దుట ఎగ్ రైస్ చేస్తాను కదా వెజిటేబుల్స్ వేసి, ఇంకా మధ్యాహ్నానికి ఆనపకాయ కూర వండాను. ఇంకదేమి వీడియో తీయలేదు రండి, జస్ట్ ఆనపకాయ పులుసు పెట్టేశాను. ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే మినప్పప్పు నానబెట్టాను ఇడ్లీకి అని చెప్పి, ఇంకా అది గ్రైండర్ అయితే వేస్తున్నాను. ఒక రోజు వేసుకుంటే వస్తుంది, 4-5 డేస్ దాకా వచ్చేస్తుంది. గ్రైండర్ కదా కొంచెం ఎక్కువ వేసేస్తాను, వేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక్కొక్కసారి దోశలకి ఇడ్లీకి రెండిట్లకి వేస్తాను, అదైతే ఒకేసారి గ్రైండర్లో వేసేస్తాను. ఇడ్లీ పిండి తీసేసి దోశల పిండి కూడా. ఇంకా ఆ రోజు ఓన్లీ ఇడ్లీకే పెట్టాను, ఇంకా అయితే మిక్సీ గ్రైండర్ వేసుకుంటాను. ఈ గ్రైండర్లో వచ్చాక పని అయితే ఈజీగా ఉంటుంది, రుబ్బి పని తక్కువ ఉంటుంది. కానీ ఈ గ్రైండర్ క్లీనింగ్ చేసే పనే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ బయటికి పట్టుకెళ్ళి క్లీన్ చేసి ఆరబెట్టి మళ్ళీ సర్దుకోవాలి, పోల్డ్ పని ఇది.
దీని వదిలి మిక్సీలో వేసేసుకుంటే అయిపోద్ది అనుకోండి. మిక్సీలో వేస్తేమో ఇడ్లీలకి వాటికి బాగోదు, కొంచెం గట్టిగా వస్తుంది. అందుకే ఇంకా గ్రైండర్లోనే వేస్తాను ఎప్పుడూని. ఇంకా దాంట్లోనే నూక కూడా కలిపేస్తాను ఆ గ్రైండర్ గిన్నెలోనే. మన్నాడికే నేను మళ్ళీ డబ్బాలో పెట్టుకుంటాను, మళ్ళీ ఇంకొక దాంట్లో తీసి ఇవన్నీ ఎందుకని చెప్పి. ఇంకా రోజు నైట్ అయితే మినపట్టు వేసేసాను. ఎప్పుడు పప్పు నానబెట్టినా నైట్ మినపట్టు వేసుకుంటాము. ఇడ్లీ తక్కువ, ఇడ్లీ నెక్స్ట్ డే అలా మార్నింగ్ వేసుకుంటాను, లేకపోతే ఇలా మినపట్టు కిందే తినేస్తాము. మినపట్టే చాలా బాగుంటుంది. ఇందులో బెల్లం పానకం కానీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా చాలా ఇష్టం నాకు. ఇడ్లీ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇడ్లీ కంటే మినపట్టు ఇంకా చాలా బాగుంటుంది కదా. ఇంకా అందుకే మినపట్టు ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇంకా రోజు చిలక జాంకాయ తింటుంటే వీడియో తీద్దామని వచ్చాను, కొంచెం తీసి చూపించాను. క్లారిటీ అయితే రావట్లే ఏదో ఎండ వల్ల, అలాగే చిన్న తీసా. ఇంకా రోజు మళ్ళీ మంచాలు ఈ గదిలో ఆ గదిలోకి, ఈ గదిలో ఉన్న మంచం ఆ గదిలోకి మళ్ళీ మార్చాము. ఎంత పని అయిందో మొత్తం అంతా కిందంతా క్లీన్ చేసేసి తడిగుడ్లు పెట్టేసి, ఈ గదిలో ఫస్ట్ మంచం అవి తీసేసి బయటని పెట్టేసి ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గది కూడా తుడిసి తడిగుడ్డు పెట్టేసి ఈ మంచం అక్కడ, ఆ మంచం ఇక్కడ అలా మార్చాము. అలా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాము. ఒకసారి ఈ గదిలో వేస్తాము, ఒకసారి ఆ గదిలో అటు ఇటుగా మార్చుతూ ఉంటాము ఎప్పుడూని. అసలు ఈ వేసవకాలం వచ్చిన కాడి నుంచి ఎంత దుమ్ము ఉంటుందో. డోర్స్ వేసే ఉంటున్నాయి, అయినా సరే డస్ట్ అంతా వచ్చేస్తుంది. అప్పటికి ఈ తాటర్లు, మట్టి తాటర్లు తిరుగుతున్నాయని చెప్పి రోడ్డు మీద అలా వాటర్ జిమ్ముతూనే ఉంటున్నాము. అంటే చెమ్మలేకపోతే మరీ ఎక్కువ దుమ్ము వచ్చేస్తుందని. అయినా సరే కిటికీలు వేసినా సరే ఎక్కడి నుంచి వస్తుందో కానీ మొత్తం ఇల్లంతా అదొక రకమైన దుమ్ము. ఇంకా వాకలు అయితే అసలు చెప్పవసరం లేదు. రోజు ఇడిచి రోజు, లేకపోతే రోజు ఒక్కొక్కసారి అయితే మధ్య మధ్యలో అలా వాకలంతా కడిగేస్తున్నాం పైకి వచ్చినప్పుడు. ఇంకా ఎంత తుడిసినా నడుస్తుంటే దుమ్ము కింద ఉంటుంది. ఆ కాళ్ళతో ఇంట్లోకి వస్తే ఎక్కడన్నా చిన్న చెమ్మ ఉందంటే మొత్తం వైట్ టైల్స్ ఏమో మొత్తం అంతా బాడీ అయిపోతున్నాయి అసలు. అందుకని చెప్పి మధ్య మధ్యలో కడుగుతూ ఉన్నాం. ఇంకే సమ్మర్ అయ్యే వరకు ఇంకా అలాగే ఉంటుంది ఇల్లు. ఈ వర్షం అయ్యి పడితే పర్లేదు, వర్షం పడలేదు అనుకోండి మట్టి తోలుతూ ఉంటారు కదా, చాలా ఎక్కువ దుమ్ము వస్తుంది. ఇంకా ఈ డబ్బా, ఈ మూట ఇవన్నీ కూడా కోటా బియ్యము. ఆ డబ్బాలో ఆడించిన బియ్యం పెట్టాను, మర్చిపోయాను. ఈ మూట రీసెంట్గా ఈ నెల లాస్ట్ మంత్లో కోటా బియ్యం తీసుకున్నాము. 15 కేజీలు వస్తాయి మాకు, అది అందులో ఉంది. అవి కొట్లో బియ్యం 2 కలుపుకొని వండుకుంటాము. ఓన్లీ కోటా బియ్యం అసలు బాగోదు. ఈ బియ్యం కోటా బియ్యం మనం ఇడ్లీలకి, దోశలకి మనం ఇదొక గ్లాసు అదొక గ్లాసు వేసుకుంటే రైస్ బాగానే ఉంటుంది. అలా కలుపుకుంటాము. లేకపోతే ఏదైనా నూకలు ఆడించుకున్న వరిపిండికి వాటికి అయితే బాగానే ఉంటుంది. అరిసెలకి కూడా నేను కోటా బియ్యమే ఆడిస్తాను ఎప్పుడూని. ఇంకా గదిలోంచి ఎంత దుమ్ము వచ్చింది చూసారా, ఇంకా చాలా ఉంది. ఫస్ట్ ఇది 2వసారి తుడిసాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి తుడిసేసాను ఎక్కువ దుమ్ము. మంచాలు అవి ఉంటాయి కదా, ఆ దుమ్ము కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా గదిలో మంచం పరుపులు అన్నీ బయట వేసేసి మొత్తము మంచాలకి అవి కూడా బూజు పడుతుంది కదా, శుభ్రంగా అవన్నీ తుడిసేసి గుడ్డతో అప్పుడు ఆ గదిలో సర్దేశాము. ఇంకా తర్వాత నిమ్మకాయలు కోద్దామని వచ్చాము. అప్పటికి కోసేటప్పటికి నిమ్మకాయలు ఎక్కువ ముగ్గులు. ఇప్పుడైతే రోజు 2-3 కాయలన్నా పసుపు రంగులో ముగ్గిపోయి చెట్టు కింద రాలిపోతున్నాయి, ఏరుకోవడమే కొయ్య అవసరం లేకుండా. నెక్స్ట్ ఏదో ఒక వీడియోలో చూపిస్తాను నిమ్మకాయలు, అది తీయలేదు అప్పటికి వీడియో. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి వీడియోస్ అయినా పెట్టడానికి, డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.